నమస్తే. జూన్ నెలలో 12 రాశుల వారందరికీ కూడా ఏ రకంగా గ్రహ సంచారం చక్కగా ఎఫెక్ట్స్ మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్తో ముందుకు రాబోతోందని చూసేద్దామా మరి. అయితే మే 18న రాహుకేతుల సంచారం గురించి మనం ఇటీవల వీడియోలో చెప్పుకున్నాం. అది కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి రాహుకేతువుల ప్రభావం చేత గ్రహ సంచారం చేత మనకి ఈ 12 రాశుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటున్నాను అంటే రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నరకి ఒక్కసారి మారే గ్రహాలు. అయితే ఈ సంవత్సరంన్నరకి ఒకేసారి మారే గ్రహాల యొక్క అంటే పెద్ద పెద్ద గ్రహ మార్పులు ఇవి. రాహుకి కానీ, కేతు భగవానుడు కానీ, గురు భగవానుడు కానీ, శని భగవానుడు కానీ చాలా పెద్ద పెద్ద గ్రహాలు. అంటే వీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళ తీవ్రతతో కంటే పోలిస్తే. ఎందుకు? మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ట్రాన్సిట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి తేరుకోవడం చాలా ఈజీ. ఈ నలుగురివి మాత్రం కాస్త తేరుకోవడం కష్టం. సంవత్సరం, 2.5 సంవత్సరాలు ఈ రకంగా ఉంటాయన్నమాట ఈ నలుగురివి కూడా. కాబట్టి రాహుకేతువుల గ్రహ సంచారం మార్పులు ఎవరైనా చూసి ఉండకుండా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ రాశికి ఏ రకంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయనేది మీరు తెలుసుకోవచ్చు. అట్లాగే గురు భగవానుడి యొక్క మార్పులకు కూడా చక్కగా లింక్స్ ఇవ్వబడతాయి. శని భగవానుడి యొక్క మార్పుకు కూడా లింక్స్ ఇవ్వబడతాయి. ఆ 3 లింక్స్ ఇవ్వబడతాయి. వాటి మీద మీరు క్లిక్ చేసుకోండి. అయితే నెల మనం చెప్పుకునే ఈ రాశి ఫలాల యొక్క గ్రహ సంచార మార్పులు జనరల్గా ఈ అన్ని రాశుల్ని అన్ని గ్రహాలని కూడా తీసుకోవాలి కాబట్టి ఈ నలుగురు గురించి స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెలలో 6వ తారీఖు అంటే జూన్ 6వ తారీఖు తర్వాత జూన్ 15వ తారీఖు రవి భగవానుడు, బుధ భగవానుడు, కుజ భగవానుడు, జూన్ 7వ తారీఖు వీళ్ళందరూ కూడా మారుతారు. సో వాళ్ళ మార్పుల రీత్యా ఈ నలుగురు మార్పుల రీత్యా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం చాలా చక్కగా చెప్పేసుకుందామా మరి. కుంభరాశి వారికి జూన్ నెలలో ఏ రకంగా గ్రహాలన్నీ కూడా మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్ ఇస్తాయో మనం తెలుసుకుందామా. కుంభరాశి వారికి మీ రాశాధిపతి వచ్చి శని భగవానుడు ధనస్థానానికి, కుటుంబ స్థానానికి ఆల్రెడీ మార్చి 30నే మీకు గోచారంలోకి వచ్చారని మనం చెప్పుకున్నాం కదా. గురు భగవానుడు పంచమంలో, శుక్ర భగవానుడు 3వ స్థానంలో, బుధ భగవానుడు 4థంలో, రవి భగవానుడు పంచమంలో, కుజ భగవానుడు 7థంలో, రాహు మీ రాశి అందే, కేతు భగవానుడు 7థంలో. ఈ గోచారంతో మీకు ఏ రకమైన శుభ ఫలితాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. హెల్త్ పరంగా కనుక చెప్పుకున్నట్లయితే ఫస్ట్ హౌస్ ఇమ్యూనిటీని మనకి సూచిస్తోంది కాబట్టి ఇక్కడ హెల్త్ పరంగా కనుక చెప్పుకున్నట్లయితే మీ రాశ్యాధిపతి 2వ స్థానానికి రావడంతో ఇక్కడ ఏంటంటే కుటుంబ పరంగా మీకు మానసిక ధైర్యం ఎక్కువ అవుతుంది ఈ టైంలో. అంటే గత ఏప్రిల్ 1 నుంచి కనుక చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మీ శక్తి, మీ వృద్ధి మీకు బాగా వృద్ధిలోకి రావడం, మానసిక ధైర్యం ఎక్కువ అవడం, కుటుంబ పరంగా మై ఫ్యామిలీ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని సరదాగా మనం ఇటువంటి స్టేట్మెంట్స్ ఇట్లాంటివి చెప్పుకుంటూ ఉంటాం కదా. అటువంటివి మీకు బాగా అంటే అనిపించడం కూడా జరుగుతూ ఉండుండొచ్చు. ఇవన్నీ బాగున్నప్పుడు మానసికంగా ఎప్పుడైతే ఒక మనిషి ఆరోగ్యంగా ఉంటాడో శారీరకంగా ఉన్న రోగాలన్నీ కూడా తొలగిపోతాయి, ఆటోమేటిక్గా తొలగిపోతాయి, మందు కూడా పడక్కర్లా, అంతే కదా. ప్రతిదానికి మానసిక అనారోగ్యమే పునాది. సో కాబట్టి హెల్త్ పరంగా ఇంకా చెప్పుకునేదేం లే. ఎడ్యుకేషన్ పరంగా కనుక చెప్పుకున్నట్లయితే విద్యాబుద్ధులు ప్రేమపూర్వకంగా కనుక చెప్పుకున్నట్లయితే మీకు ఇక్కడ బుధ భగవానుడు అవుతారు కాబట్టి బుధ భగవానుడు కూడా మీకు 4థంలోకి వచ్చి ఉంటారు ఇప్పటికి. అంటే మే 6వ తారీఖు 7వ తారీఖు కల్లా, అంటే ఒక 3 days మైనస్ వేసుకోండి, ఇంక అప్పటి నుంచి రిజల్ట్స్ మొదలైపోతాయి. మీకు ఇక్కడ ఏమవుతుందంటే మీరు బాగా అంటే ఇక్కడ ఎవరైనా కనుక ఈ హాస్టల్స్లో జాయిన్ అయ్యి ఏదైనా చేసుకుందామా, లేకపోతే ఇంట్లో డే స్కాలర్గా ఉండి చేసుకుందామా, ఇటువంటి ఆలోచనలు ఉండి కాలేజీల్లో చేరే టైం కాబట్టి ఇది ఈ పాయింట్ చెప్తున్నాను. అటువంటి నిర్ణయాలు ఎవరైనా తీసుకుండి ఈ మంత్లో కనుక అడ్మిషన్స్ తీసుకుంటుంటే డే స్కాలర్గానే మీరు వెళ్తారు. ముఖ్యంగా హాస్టల్లో వెళ్ళి చేరి అక్కడ ఉండి చదువుకునే ఆసక్తి అయితే ఉండదు. తల్లి దగ్గర నుంచి వెళ్ళడమే ఎక్కువగా కనబడుతోంది. ప్రేమపూర్వక వ్యవహారాలు కనుక చూసుకున్నట్లయితే తల్లికి ప్రేమని పరిచయం చేయడం, ప్రేమ వ్యవహారాన్ని గురించి తల్లికి చెప్పడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, తల్లి యొక్క ప్రేమపూర్వకమైన అనురాగాన్ని పొందడం, తల్లి యొక్క మంచి చెడు వినడం, తల్లి యొక్క మంచి ఆలోచనల్ని మనం గ్రహించడం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే మీకు 7థాధిపతి రవి భగవానుడు అవుతారు కాబట్టి రవి కూడా మీకు పంచమంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే మీరిచ్చే మానసిక ధైర్యం మీ పార్ట్నర్కి ఎక్కువ అన్నట్టుగా మీ పార్ట్నర్
తెలియపరుస్తారు, వ్యక్తపరుస్తారు. అంటే ఆ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ మీ పార్ట్నర్ యొక్క నోటి నుండి వస్తాయి. అటువంటివి జరిగినప్పుడు నువ్వే నా ధైర్యం, మీరే నా ధైర్యం, తమరే నా ఇది అన్నట్టుగా వస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడేమవుతుంది, మీరు మేల్ ఫీమేల్, ఫీమేల్ మేల్ ఎవరుంటే వాళ్ళు పార్ట్నర్స్. సో వాళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే మీ ఉత్తేజం, అంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీ ఫ్యామిలీని కండక్ట్ చేసుకునే ఆ పద్ధతి మీకు ఇక్కడ చాలా ధైర్యాన్ని ఇస్తుందన్నమాట. నేను ఉండాలి, నేను ఉంటాను. సో కాబట్టి అటువంటి ఆ ఇన్స్టిట్యూషన్లో మీ బిలీఫ్ అనేది చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తూ ఉంటుంది, శుభంగా ఉంటుంది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు నవమాధిపతి, దశమాధిపతి, 9th 10th లార్డ్స్ మీకు శుక్ర కుజులు అవుతారు. శుక్ర కుజులు అయినప్పుడు ఇక్కడ శుక్ర భగవానుడు కూడా మీకు ఇక్కడ తృతీయ స్థానానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు కెరియర్ పరంగా మీరు చాలా షేర్ చేసుకోవడం, నాలెడ్జ్ షేర్ చేసుకోవడం, లేకపోతే ఏదన్నా కళలు సాధించడం, ఇంకా ఎక్కువ చదువుకోవడం, ఇంకా ఎక్కువ వినడం, నాలెడ్జ్ని మీరు పెంపొందింప చేసుకోవడం, అప్గ్రేడ్ అవ్వడం, అప్స్కిల్ అవ్వడం, సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ రాయడం, ఏదైనా ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడం, ఫారెన్ ఆన్సైట్కి ట్రావెల్ చేయడం, ఆన్సైట్ ఆపర్చునిటీస్ రావడం, ఆన్సైట్ ఆపర్చునిటీస్ యొక్క డిస్కషన్ ముందుకు వెళ్ళడం, ఇలాంటివి జరగడానికి తథ్యం అవుతాయి. అయితే ఇక్కడ కుజభగవానుడు కూడా దశమ స్థానంలోకి, దశమాధిపతి మీకు కుజభగవానుడు అవుతారు. కాబట్టి కుజుడు కూడా మీకు ఇక్కడ సప్తమానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు అంటే మీ స్టాండ్ పాయింట్ని, మీ పాయింట్ని చాలా చాలా స్ట్రాంగ్గా మీరు పెట్టగలుగుతారు. అవతల వాళ్ళకి అంటే మనం క్రిస్టల్ క్లియర్గా మన పాయింట్ని ఎక్స్ప్రెస్ చేయడం, మన వ్యూ పాయింట్ని అవతల వాళ్ళు ఒప్పుకునేలాగా మనం మాట్లాడగలం లాంటివి చేస్తారు. ముఖ్యంగా మీ గ్రాచారాల్లో, అంటే మీ జన్మకుండల్లో కనుక కుజభగవానుడు కీలకమైన స్థానాల్లో ఉంటాయి. ఎటువంటి స్థానాల్లో? కుజుడు లగ్నంలో ఉండి, లేదా కుజభగవానుడు మంచి బెనిఫిక్ హౌసెస్లో ఉండి, మెలిఫిక్ హౌసెస్లో లేకుండా, రావుతో కలిసి ఉండకుండా, లేదు శని భగవానుడితో కలిసి ఉండకుండా, శని యొక్క చూపు కుజుడి మీద పడకుండా, కుజుడి యొక్క చూపు శని మీద పడకుండా, కుజుడి యొక్క చూపు రావు మీద పడకుండా, రావు యొక్క చూపు కుజుడి మీద పడకుండా కనుక ఉన్నట్లయితే ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే మీరు చెప్పేది అవతల వాళ్ళకు కూడా చాలా చక్కగా అర్థం అవుతుంది. మీరు అర్థం చేసుకుని వాళ్ళు కూడా మీ పాయింట్ని యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని సిస్టంలోకి తీసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మీ గ్రాచారాన్ని బట్టి కనుక మీకు అటువంటి ప్లాన్స్ ఏమన్నా ఉంటే మీరు కనుక మీ యాజమాన్యంతో కానీ, అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్తో కానీ మాట్లాడాలనుకుంటే, మీ గ్రాచార రీత్యా మీకు ఎలా ఉందో చూపించుకోవాలనుకుంటే కనుక విశేషంగా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడిన నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.